విశ్వాసం ఉంచాలి. చూడండి, ఈ ఒక నిజ సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఎంతమందికి జార్జ్ ముల్లర్ తెలుసు? జార్జ్ ముల్లర్ తెలుసు కదా, గొప్ప సేవకులు, ఇంగ్లాండ్ లో సేవకులు. He was a man of prayer. He was a man of prayer. He prayed for souls. ఇంకో వ్యక్తి జాన్ హైడ్ అనే గొప్ప దైవజనుడు. ఆయన కూడా ఎంత ప్రార్థన పరుడు అంటే, ఆయన ప్రార్థన చేసిన రీతి లాగా ఉంటుంది. ఏంటంటే, దేవా ఆత్మలు ఇవ్వు, లేకపోతే నన్ను చంపే. ఏమన్నాడండి? ఈరోజు మనం అంటాం కదా, నాకు పెళ్లి చేయని లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు బిడ్డలు లేవు లేకపోతే నేను చచ్చిపోతాను, నాకు ఉద్యోగమే లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటాము మనము లోకానుసారంగా. కానీ జాన్ హైడ్ అనే వ్యక్తి ఏం ప్రార్థన చేశాడు తెలుసా? నాకు ఆత్మలు ఇవ్వు ప్రభా, అదర్వైజ్ ఐ విల్ పెరిష్, ఐ విల్ డై. ఇంకో చక్కటి కోట్ మనం ఎప్పుడు చేస్తుంటాం కదా, నన్ను తుప్పు పట్టనీయకు ప్రభా, నేను మెల్ట్ అయినా పర్వాలేదు, నేను కరిగిపోయినా పర్వాలేదు, కానీ నన్ను తుప్పు పట్టనీకు అని ఎప్పుడు వాడుతుంటాం కదా. నన్ను వాడుకో ప్రభా, నన్ను తుప్పు పట్టనీకు అని. అది కూడా జాన్ హైడ్ అనే వ్యక్తి చెప్పిన మాటలే. అదే రీతిగా జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు ప్రార్థనాపరుడు. ఆయనకి 5 స్నేహితులు ఉన్నారు. 5 స్నేహితులు నిమిత్తమై వారు రక్షించబడాలని ప్రార్థన చేయమని ప్రేరేప ఆయనకి కలిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రేరేపిస్తూ వచ్చాడు. 5 స్నేహితుల్ని రక్షణలోకి నడిపించు అనే ప్రేరేపణ ఆయనకి కలిగినప్పుడు స్టార్ట్ చేస్తాడు. 5 నిమిత్తమే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు. సంవత్సరంన్నరలో ఒక స్నేహితుడు మార్చబడ్డాడు. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంకో స్నేహితుడు మార్చబడ్డాడు. ఇంకొక స్నేహితుడు 6 సంవత్సరాల తర్వాత మార్చబడ్డాడు. ఇప్పుడు 3 స్నేహితులు మార్చబడ్డారు. మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు? 36 సంవత్సరాలు గడిచిపోయినాయంట. 36 సంవత్సరాలు ఆ 2 స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడంట. దేవా, వీరిని రక్షించు ప్రభా, వీరు నిన్ను తెలుసుకోకుండా మరణించకూడదు ప్రభా అని జార్జ్ ముల్లర్ తన స్నేహితుల కోసం 36 సంవత్సరాలు ప్రార్థించాడండి. ఆ 36 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత కూడా ఆ 2 మార్చబడలేదు, ఆ 2 రక్షించబడలేదు. ఇంచుమించు ఇదంతా కూడా 52 సంవత్సరాలు ఆ 2 కోసము, అంటే మొత్తము కలిపి వారి స్నేహితుల కోసము ఈ ప్రేడ్. బట్ దోస్ 2 ఫ్రెండ్స్ డిడ్ంట్ చేంజ్. ఆఖరికి జార్జ్ ముల్లర్ మరణించాడు. వారి నిమిత్తమే ప్రార్థిస్తుండగానే మరణించాడు. కానీ అప్పటికి కూడా వాళ్ళ 2 స్నేహితులు మార్చబడలేదు. కానీ ఆయన మరణించిన తర్వాత ఆ 2 స్నేహితులు కూడా మార్చబడ్డారు. హల్లెలూయా. ఆయన మరణించిన తర్వాత కూడా ఆ 2 స్నేహితులు రక్షించబడ్డారండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్ రైట్ నౌ. అదే చెప్తున్నాను, ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్. యూ డోంట్ హ్యావ్ టు సే, నేను ఇంతమంది కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. మీ ఆలయంలో మీరు పరిచర్య చేసేవారైతే 10 మంది కోసమే మీరు పరిచర్య చేస్తున్నారేమో, కానీ అది కూడా శక్తి లోపం లేకుండా చేయండి. అది కూడా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో చేయండి. గివ్ ఇట్ ఆల్ దట్ యు హ్యావ్ ఆ 10 మంది కోసం. అండ్ ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్. ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి. ఎందుకు జార్జ్ ముల్లర్ గురించి చెప్పానంటే, ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ప్రార్థనలో శక్తి చూసారా? అందుకనే యేసుప్రభు అంటాడు, ఎడతెగక ప్రార్థించండి. మీకు కనిపించినా కనపడకపోయినా మీరు ఎడతెగక ప్రార్థించండి. వీరు మారాలి, వారు మారాలి కనపట్లేదు, కానీ ఎవరి గురించి అయితే మారాలి అని ప్రార్థన చేస్తున్నారు వారు ఇంకా భయంకరంగా మారారు. వారు ఇంకా దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. వారు ఇంకా నీచంగా మారారేమో. ప్రార్థించే కొలేదే ఇంకా వారిలో ఉన్న దురాత్మలు రేగిపోతున్నాయి. అట్లా అని నేను ప్రార్థన ఆపేస్తాను, ఎందుకని ప్రార్థిస్తుంటేనే వీళ్ళలాగా రెచ్చిపోతున్నారు కదా అనేది అబద్ధం, అపవాది చెప్పే అబద్ధం. ఇక్కడ జార్జ్ ముల్లర్ మరణించిన తర్వాత కూడా ఆ 2 స్నేహితులు రక్షించబడ్డారు. ఆయన ఆ సాక్ష్యం విని ఇంకా రక్షించబడటానికి గొప్ప ఒక మార్గంలా అది క్రియేట్ అయిందండి. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, వెన్ యూ డూ వాట్ యూర్ డూయింగ్ ఫర్ గాడ్, ట్రస్ట్ గాడ్, హీ విల్ గివ్ యూ ద రిజల్ట్. ఇఫ్ యూ బిలీవ్, సే ఆమెన్. హీ విల్ గివ్ యూ ద రిజల్ట్. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్. మనుషులు ఏమంటారా, మనుషులు ఏమిస్తారా, మనుషులు చూస్తున్నారా, ఇట్ డజంట్ మ్యాటర్. ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్. ఆయన ఇస్తాడు ప్రతిఫలం. ఆయన ఇచ్చినప్పుడు ఇంకా ఎవరు మెచ్చుకొని అక్కర్లేదు, ఎందుకంటే జీవ కిరీటం ఆయన ధరింపజేసే దేవుడు.
ఆయన అందరి ముందు హెచ్చించే దేవుడు. కాబట్టి ఆయనను నమ్మండి. ఈరోజు ఈ రీతిగా మనము ఫలించాలని మనం ప్రయత్నిద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ అధ్యాయము 4 నుండి 5వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నమ్మిన